మూట కట్టుకు కొంతమందికి మూట వెనక మూటలు పోగేసుకుంటున్నారు. ఏ మూటలో? పాపపు మూట, ఒక రకమైన అక్రమం అనే మూట, అన్యాయం అనే మూట, వ్యభిచారం అనే మూట, త్రాగుడు అనే మూటలు కట్టుకుని పడేస్తున్నారు. దేన్ని? పాపం అనే మూట నీలో ఉందా? ఒకవేళ ఉంది అంటే నీవు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివి కానే కాదు. సంగమా, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని అలవరుచుకుని ఆత్మచేత నింపబడుదుముగాక, దేవుని ఆత్మచేత సంధించబడుదుముగాక, దేవుని ఆత్మచేత మన జీవితాన్ని కట్టుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మన బ్రతుకులను మార్చుకుందుముగాక. అందరూ చెప్పండి. నేను చెప్పే మాట చెప్పండి. ఇప్పుడు దేవా, యోసేపు మీద ఉన్న మీ ఆత్మను ఈ దినమందు మా మీద కూడా